సీనియర్ నాయకులు తప్పులు మాట్లాడుతూ తప్పు చేస్తున్నారని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతోనే పరిణితి ఉన్న నాయకులు తెలిసి తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన డీసీసీ అధ్యక్షుడి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్లో అన్ని రకాల పదవులు అనుభవించి వ్యాపారం కోసం భాజపాలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డిని ఎక్కడా తిరగనివ్వకుండా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని మల్లు రవి పిలుపునిచ్చారు. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ఫూర్తి పోరాట పటిమతో నడుస్తూ ఉంటే ఏఐసీసీలో ఉన్న నాయకత్వమే వెనక్కి లాగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు అన్ని అనుభవించినటువంటి నాయకులు వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, తప్పు చేస్తూ ఉన్నారు. నాకే బాధ అనిపిస్తుంది. ఇంత పరిణితి ఉండేటువంటి నాయకులు వాళ్ళు తెలవక తప్పు చేస్తలేరు, వాళ్ళు తెలిసి చేస్తున్నారు. కేవలం ఈర్ష్యతో చేస్తూ ఉన్నారు. ఈనాడు ఏదో ఒకటి పార్టీని నష్టం చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళ కాళ్ళకు కూడా దండం పెడతా అవసరం పడితే. అలాంటి మాటలు మాత్రం మాట్లాడకండి, ప్రెస్కు పోకండి, సపరేట్ మీటింగ్ పెట్టకండి. మీకేమైనా